చూసారు కదండి అంబులెన్స్. వెల్కమ్ టు మోసిన్ అఫీషియల్ వన్. సో ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అలాగే మన మోసిన్ అఫీషియల్ వన్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసి ఆల్ మీద అయితే పెట్టేసుకోవాలి. ఈ రోజు మనం కొత్త వ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చాము. మన వ్లాగ్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడైతే స్కిప్ చేయకుండా అయితే వీడియో మొత్తం పూర్తిగా అయితే చూడండి. వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. మనం మదనపల్లి టు చిత్తూరు వరకు వ్లాగ్ చేయబోతున్నాం. ఈ రోజు మదనపల్లి టు చిత్తూరు మనకు మధ్య మధ్యలో ఏం స్పెషల్ కనిపిస్తాయి, ఏమున్నాయి, మనకు మధ్య మధ్యలో ఏ ఊర్లు వస్తాయి, ఇంపార్టెంట్ ఏమున్నాయి అనేసి నేనైతే వీడియోలో అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అలాగే మన వీడియోని అయితే ఫస్ట్ టైం చూసే వాళ్ళు చెప్పాను కదా, సబ్స్క్రైబ్. ఓకే అండి, ఇప్పుడైతే మనం బసినగొండ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇది చూడండి, మనం దర్గా దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు నేమ్ బోర్డు కూడా, మున్సిపాలిటీ నేమ్ బోర్డు కూడా క్రాస్ చేసేసాం. అలాగే కొద్ది దూరం వెళ్తే మనకు పార్కు కూడా ఉంది రైట్ సైడ్ లో. అది ఫారెస్ట్ లాగా పెట్టారు కదా పార్కు. ఇప్పుడు మనం వచ్చేసి శ్రీకృష్ణదేవరాయల సర్కిల్ అండి. ఇది బసినగొండలో లెఫ్ట్ లోకి వెళ్తే మనం బైపాస్ తిరుపతి, రైట్ లోకి వెళ్ళిపోతే మనం స్ట్రైట్ గా వెళ్తే పుంగనూరు, చిత్తూరు మనం ఒకే రోడేనండి. ఇక్కడ సుజుకి, ఎరేనియా అవన్నీ షోరూమ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు జ్యూస్ ఫ్యాక్టరీ అండి. ఒకప్పుడు ఇదైతే చాలా బాగా జరిగేది, ఇప్పుడైతే స్టాప్ అయింది. ఇవి వచ్చేసి మనకు గ్రానైట్స్ ఫ్యాక్టరీస్ అన్ని ఇక్కడ అన్ని పుంగనూరు రోడ్ లో ఉన్నాయండి ఇవన్నీ. नेक्स्ट आने वाले वीडियो में మనం లెఫ్ట్ కి వెళ్తే పుంగనూరు వస్తుంది. ఇలా రైట్ కి వెళ్ళాలి. మనం చిత్తూరుకి అయితే రైట్ కి వెళ్తున్నాం అనమాట. మనం ఊర్లోకి వెళ్ళాలి అనుకుంటే మనం జస్ట్ లెఫ్ట్ కి అయితే వెళ్ళాలి. ఇది శ్రీకృష్ణదేవరాయల సర్కిల్ అంటారు పుంగనూరు. ఇంతకు ముందు చేసిన వీడియోలో నేను ఈ సర్కిల్ కి అయితే నేను ఊర్లోకి వెళ్ళిపోయిన తర్వాత శ్రీకృష్ణదేవరాయల సర్కిల్ అని చెప్పాను కదా. సో ఇదేనండి, చూస్తున్నారు కదా, లారీలన్నీ మనకైతే బైపాస్ నుంచి అయితే వెళ్ళిపోతాయి అనమాట. మనం అయితే అలాగే వెళ్ళిపోతాం, లారీల్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోతాం మనం కూడా. మనం పుంగనూరు దాటిన తర్వాత మనకైతే టోల్ ప్లాజా ఉందండి. మొత్తం రోడ్ చూపించాలంటే వీడియో లెంత్ అయిపోతుంది. ఇప్పుడు మనం వచ్చేసి టోల్ ప్లాజా దగ్గర నుంచి అయితే పెట్టామన్నమాట. ఇప్పుడు వచ్చేసి పెద్ద పంజాని, పుంగనూరు, టోల్ ప్లాజా, మళ్ళా పెద్ద పంజాని ఇప్పుడైతే మనం ఉన్నాము. ఇక్కడ నుంచి ఎంతమంది చూస్తున్నారో చెప్పాలి. రైట్ సైడ్ లో మనకు పెట్రోల్ బంక్ ఉంది. ఇది మనకు ఇక్కడ బస్ స్టాప్ అండి, చిన్నగా ఉంది. పెద్ద పంజాని బస్ స్టాప్ అది మనకు రైట్ సైడ్ లో. అలాగే వెళ్ళేటప్పుడు పోలీస్ స్టేషన్ కూడా ఉంది. తర్వాత వచ్చేది మనకు వచ్చేసి మదర్ తెరీసా ఇన్స్టిట్యూట్ అండి ఇది. సో ఇక్కడ బీఈడి, ఎంబీఏ, ఎంసీ అన్ని ఉన్నాయండి ఇక్కడైతే మనకు. ఇప్పుడు మనం పలంనేర్ ఎటు వెళ్ళాలి, చిత్తూరు ఎటు వెళ్ళాలి, బంగారుపాలెం ఎటు వెళ్ళాలి, ఈ బ్రిడ్జ్ వచ్చిన తర్వాత మనం అయితే ఎటు వెళ్ళాలో మనం చాయిస్ చేసుకోవాలన్నమాట. ప్రస్తుతం స్ట్రైట్ గా వెళ్తే మనమైతే ఈ పలంనేరుకి అయితే వెళ్ళిపోవచ్చు. లెఫ్ట్ లోకి వెళ్తే చిత్తూరు, రైట్ లోకి వెళ్తే మురబాగల్ వస్తుంది. మనం లెఫ్ట్ కి వెళ్తున్నాం అన్నమాట. మనం చిత్తూరు కదా వెళ్తున్నాము. సో ఇలాగే ఒకే రూటేనండి మనకు, ఎక్కడ రూట్స్ అయితే చేంజ్ అవ్వవు. ఇక్కడ చిత్తూరు వరకు మనకు ఒక్కటే రూటు. చిత్తూరు దగ్గరకు వచ్చినప్పుడు మనమైతే లెఫ్ట్ కి అయితే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒకే రూటే మనం వెళ్తూ ఉంటాము. మనకు ఘాట్ సెక్షన్ వస్తుంది పలంనేరుది, మొగలి వరకు ఉంటుంది మనకు ఘాట్ సెక్షన్. అలాగే చూస్తూ అయితే వెళ్ళిపోదాం మనము. ఇప్పుడు బోర్డు వేశారు, చెన్నై, తిరుపతి, చిన్నూరు, చిత్తూరు ఇవన్నీ వేశారు. ఇక్కడ ఎటు వెళ్ళాలి అనేసి ఆరో మార్క్స్ అయితే పెట్టారు. మనం గూగుల్ మ్యాప్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఇప్పుడు మనకు హైవేస్ లో చాలా బోర్డ్స్ అయితే పెట్టేశారు. జస్ట్ మనం చూసుకోవడంలోనే ఉంది మన టాలెంట్. లెఫ్టా రైటా, మనం వెళ్ళబోయేది ఎక్కడికి, ఏమి అనేసి మనం ముందుగానే చూసుకోవాలి. వాళ్ళు ముందుగానే మనకు హైవే స్టార్ట్ అయ్యే లోపే మనకు పెడుతూ ఉంటారు బోర్డ్స్. అది చూసుకొని మనం అయితే జర్నీ స్టార్ట్ చేసేయచ్చు. సో నో ప్రాబ్లం. ఎక్కడికైనా కానీ వితౌట్ గూగుల్ మ్యాప్ తో అయితే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు హైవేస్ ఉన్నాయి కాబట్టి మనకు. సో అలాగే వెళ్తున్నాం వెళ్తూ ఉంటే ఇక్కడైతే మనకు అంబులెన్స్ అయితే యాక్సిడెంట్ అయ్యి రోడ్డు కాపక్క అయితే పడింది. మేమైతే ముందుగా చూసి భయపడిపోయాం, ఏమైంది ఏమి అనేసి. ఏమైందో మనకు కూడా తెలీదు.
లైట్స్ అయితే ఆన్లో ఉన్నాయి. రీసెంట్గా జరిగినట్టుంది అనేసి నిలబడి మేము చూస్తుంటే అందరూ చూశారు వచ్చి. అంటే ఎవరు చూడలేదు, ఇంతకుముందు ఎప్పుడో జరిగిందిలే అనుకున్నారు, ఎవరు లేరు కాబట్టి. నేను గమనించాను ఏమంటే అక్కడ లైట్స్ ఆన్ ఉన్నాయి అంబులెన్స్కి. సో లైట్స్ ఆన్ ఉన్నాయంటే ఈ రోజే ఇప్పుడే రీసెంట్గా జరిగినట్లుంది అనేసి నేను అనుకున్నా. అది వెళ్ళేటప్పుడు కుక్క అడ్డం వచ్చిందో ఏమో గాని ఇటు వెళ్ళే అంబులెన్స్ అటు తిరిగి పడిపోయింది ఆ పక్క కంటే. ఆయన లెఫ్ట్‌కి అయితే స్టీరింగ్ తిప్పడంతో అలా వెళ్ళి పడింది అనుకోవడం నేను అనుకుంటున్నాను. సో ఎంతవరకు కరెక్ట్ అనేది మనకైతే తెలీదు. ఇక్కడ చూడండి రోడ్ సైడ్ హైవేస్‌లో యాక్సిడెంట్స్ జరుగుతా ఉంటాయి అనేసి ఇక్కడ ఒక పాత అంబులెన్స్ పెట్టేసి ఒక బొమ్మనైతే తయారు చేసి పెట్టారు వాళ్ళు. మనకిక్కడ ఒక బోర్డు కూడా పెట్టారు, యముడు వచ్చి లాక్కెళ్ళిపోతాడు అనేసి. అంబులెన్స్ అయితే అక్కడ పడి ఉంది రోడ్డు కాపక్క. మనమైతే వెళ్తూ డౌన్ కాబట్టి మనం లెఫ్ట్కి వెళ్తూ ఉంటే అక్కడ అంబులెన్స్ అయితే ఒకటి రోడ్డు ఆ సైడ్ అయితే పడడం జరిగింది. అది ఎవరు గమనించారో ఏమో మాకైతే తెలియదు. మేము వెళ్తూ చూస్తుంటే చాలా మంది వచ్చి గెట్ టుగెదర్ అయ్యి అందరూ చూసారనమాట. అక్కడ ఏమైంది ఏమి అనేసి మమ్మల్ని అడిగారు. సో చాలా బాధాకరం కదండి. అందులో పేషెంట్ ఉన్నాడా, ఎవరున్నారు ఏమి అనేసి మాకైతే తెలియదు. మాకు కూడా తెలియదు. రీసెంట్గా జరిగింది, లైట్స్ కూడా ఆన్లో ఉన్నాయి. అది అంబులెన్స్ అయితే రీసెంట్గా జరిగింది అని మాకైతే అర్థమైంది. సో సిలిండర్ ఒక పక్క, దాంట్లో బ్యాగ్స్ అంట అవన్నీ పేషెంట్స్కి పెడతారు కదా, ఆక్సిజన్స్ అవన్నీ అయితే ఒక చోట అయితే పడిపోయాయి. మేము చెప్పేది ఏమంటే ఇది ఘాట్ అండి. ఇది చాలా వేగంగా అంటే చాలా వేగంగా వెళ్తున్నారు. 100 దాటేసి వెళ్తున్నారు ఇక్కడైతే వెహికల్స్ అన్ని. సో చూసి వెళ్ళండి. ఇంట్లో మన కోసం భార్య పిల్లలు అనేసి వేచి ఉంటారనేసి ఆలోచించుకొని వెళ్ళండి. ఏదో డ్రైవింగ్ వస్తుంది కదా అనేసి ఎంత అంటే అంత స్పీడ్ అయితే వెళ్ళకండి. ప్రాణాల మీదకి అయితే ఎవ్వరు తెచ్చుకోకండి. తెలుసో తెలియకో ఇప్పుడు ఆయన పేషెంట్ని తీసుకొని వెళ్తున్నారు. ఎవరికి ఏమైందో మాకైతే తెలీదు. సో ఇద్దరు బాగుండాలి అనేసి మేమైతే అనుకుంటున్నాం. ఎంతమంది ఉన్నారో దాంట్లో తెలియదు. ఖచ్చితంగా మనకైతే 3-4 మెంబర్స్ అయితే దాంట్లో ఖచ్చితంగా అంబులెన్స్ అంటే ఉంటారు కాబట్టి ఏమైంది అనేది మాకు తెలియదు. నేను చెప్పడం ఏమంటే మనకు రోడ్డు హైట్ కానీ, ఇప్పుడు మనకు ఘాట్ కానీ, లెవెల్ రోడ్ కానీ ఎక్కడైనా కానీ మన స్పీడ్ మన కంట్రోల్లో ఉంటుంది. మనం రైట్ నుంచి వెళ్తే మనం బంగారుపాళ్యంకి వెళ్ళొచ్చు. బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళాలి బంగారుపాళ్యంకి. రైట్ స్ట్రైట్గా వెళ్తే ఫైనలీ అండి మనం చిత్తూరుకి అయితే వచ్చేసాం. ఇది వచ్చేసి మనకు న్యూట్రిన్ ఫ్యాక్టరీ అండి. ఇది ఇప్పుడైతే జరగడం లేదు. ఇంతకు ముందు అయితే ఇక్కడ నుంచే చాక్లెట్స్ తయారయ్యేవి. ఇది వచ్చేసి లాలు గార్డెన్ సర్కిల్, ఇది చిత్తూరులో. ఇలాగే మనం స్ట్రైట్గా అయితే వెళ్తున్నాం అనమాట. సర్కిల్లో మనం లెఫ్ట్ రైట్ ఎటు వెళ్ళడం లేదు, స్ట్రైట్గా వెళ్ళడం. అలాగే వెళ్తూ ఉంటే మనకు లెఫ్ట్లో వచ్చేసి మనకు అదే ప్రైవేట్ బస్ స్టాండ్ అనేది వస్తుంది. ప్రైవేట్ బస్సెస్ అన్ని నిలబడతాయి కదా, అది ప్రైవేట్ బస్ స్టాండ్ వస్తుంది మనకు. దాని తర్వాత మనకు ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా వస్తుంది. ఇలాగే మనం ఒకటే రూటే వెళ్ళామన్నమాట. మనం లెఫ్ట్ రైట్ ఎటు వెళ్ళలేదు. జోసా లుకాస్, కళ్యాణ్ జ్యువెలర్స్, ఇంకా వచ్చేసి మనకు గవర్నమెంట్ ఆఫీస్ అది రైట్లో మనకు. ఇది సత్య అండి. మన మదనపల్లిలో కూడా ఉంది సత్య. ప్రతి ఊర్లో కూడా పెడుతున్నారు సత్య ఇప్పుడైతే. ఇదేనండి లెఫ్ట్లో మనకు ప్రైవేట్ బస్ స్టాండ్ చిత్తూరుది. అన్ని బస్సులు అయితే ఇక్కడ, ప్రైవేట్ బస్సులు అన్ని ఇక్కడ దొరుకుతాయి మనకు. ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళడానికి ముందుగానే ఉంది మనకు. ఒక 1/2 కిలోమీటర్, 1 కిలోమీటర్ ఉంటుంది, అంతకు ముందే ఉంది మనకు. రైట్లో వచ్చేసి పోలీస్ స్టేషన్, 1 టౌన్ పోలీస్ స్టేషన్ అది. ఈ సర్కిల్ వస్తుంది. ఈ సర్కిల్లో మనం రైట్కి తీసుకొని ఒక్కటే రూటే మళ్ళీ మనం ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు. చాలా మంది పోలీసులు వాళ్ళంతా చాలా మంది ఉన్నారు అక్కడ. ఐ లవ్ చిత్తూరు అనేసి ఇక్కడ పెట్టడం జరిగింది. గార్డెన్ లాగా రెడీ చేసి పెట్టారు. చాలా బాగుంది ఇది ఎంట్రన్స్ లో అయితే మనకు. ఇంకా రైట్ లో చూడండి, ఇక్కడ డ్యూటీ చేసే పోలీసులు అందరూ ఇక్కడ ఉన్నారు. పోలీస్ స్టేషన్ కూడా అక్కడే ఉంది మనకు. ఇది భారతీ బస్ అండి. ఇలాగే మనం ఆర్టీసీ బస్ స్టాండ్ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తూ ఉన్నాం. వెళ్తూ ఉంటే నాకైతే ట్రైన్స్ కనిపించాయి. ట్రైన్స్ కనిపిస్తే అబ్బా స్టేషన్ కూడా దగ్గరలోనే ఉంది అనుకొని ఆర్టీసీ బస్ స్టాండ్ తర్వాత మనం రైల్వే స్టేషన్ కూడా వెళ్ళిపోదాం. అంతకుముందు ఆర్టీసీ బస్ స్టాండ్ అయితే చూసేసేయండి. చూస్తున్నారు కదా మన చిత్తూరు బస్ స్టాండ్. చలో బస్ స్టాండ్ అయితే పెద్దగా ఉంది చిత్తూరు బస్ స్టాండ్. ఆర్టీసీ స్పీడ్ బ్రేకర్లు అయితే చాలా వేసారు ఇక్కడ. కేఎస్ఆర్టీసీ అంటే కర్ణాటక తెలుసు కదా. బస్ స్టాండ్
నన్ను ఎంతమంది చూశారు? ఆర్టీసీ బస్ స్టాండ్ చూసారా? నన్ను చూసారు? ఆర్టీసీ బస్ స్టాండ్ అయితే చూసారు కదా, ఇప్పుడు నాకు కూడా చూసేసేయండి అలాగే. సో ఇదేనండి మన చిత్తూరు ఆర్టీసీ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం మేము. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం రైల్వే స్టేషన్కి వెళ్దాం. రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. ఫైనలీ అండి చిత్తూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఆర్టీసీ బస్ స్టాండ్ అయితే చూపించేసాం. ఇది రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్. మరి ఇది చిత్తూరు డిస్టిక్ కోర్ట్ అండి. ఇది చాలా పెద్దగా ఉంది కదా. నేను ఫస్ట్ చూసి ఏదో ఆఫీస్ అనుకున్నా, అది కంపెనీ ఏదో ఉంది అనుకున్నా. మళ్ళీ ఇటు సైడ్ వచ్చి చూస్తే అది కోర్టు న్యాయభవనములు అనేసి రాసింది అక్కడ. సో చూడండి డిస్టిక్ కోర్ట్ అని ఉంది. ఇప్పుడు మనం ఫైనల్ గా రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాం. ఇది రైల్వే స్టేషన్ అంతా వర్క్ అంతా ప్రోగ్రెస్ లో ఉంది. పెద్దగా అయితే ఇప్పుడు చేస్తున్నారు. ఇంతకు ముందు అయితే బాగోలేదు. రైల్వే స్టేషన్ నాకు నచ్చలేదు, బాగలేదు. ఇప్పుడైతే రెడీ చేసిన తర్వాత బాగుంటుంది అనుకుంటున్నాను. బట్ ఎంటర్ అయ్యాను లోపలికి. ఎంటర్ అయిన తర్వాత మొత్తం రౌండ్ అయితే ఒక రౌండ్ వేసి నేనైతే వీడియో షూట్ చేశాను. దాని తర్వాత మనకు కొద్దిసేపు కూర్చున్నాం అక్కడే. ట్రైన్ ఏదన్నా వస్తే షూట్ చేద్దామనేసి ఫోన్ అయితే ఛార్జింగ్ పెట్టేసి కొద్దిసేపు అక్కడే కూర్చున్నాం. ఒక హాఫ్ అన్ అవర్ కూర్చున్న తర్వాత పామని అనేసి ట్రైన్ ఒకటి వచ్చింది, పామనిది. మనం ఫైనల్గా వచ్చేసి చిత్తూరు బస్ స్టాండ్, అది రైల్వే స్టేషన్ బోర్డు అయితే మనం షూట్ చేసేసాము. ఇప్పుడు బయలుదేరేద్దాం అనేసి బయటకైతే వచ్చేసాము. ఫైనల్గా వీడియో అయితే మొత్తం షూట్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా మనం చేసేది ఫుడ్ ఉంది. ఫుడ్ తినాలి. టైం అయితే 2:30 అయితే వచ్చింది. సో మన మదనపల్లి రోడ్లో అండి యూకే హోటల్ అనేసి మనకు ఉంది. 50 రూపీస్ అండి ఇక్కడ బిర్యానీ. అవునండి, నిజంగా 50 రూపీస్ చాలా బాగుంది. 50 రూపీస్కి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయగలం చెప్పండి. 50 రూపీస్కి బిర్యానీ ఉంది అనేసి మనమైతే వచ్చి చూద్దామనేసి ఫుడ్ అయితే తిన్నాం. చాలా బాగుంది బిర్యానీ. సో ఎవరైనా కానీ నెక్స్ట్ టైం మదనపల్లి రోడ్లో ఎవరైనా వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ బిర్యానీ వచ్చి తినండి. మరి ఇదేనండి మన వీడియో అయితే మొత్తం చూశారు కదా. ఎలా ఉందో మన మదనపల్లి టు చిత్తూరు ట్రావెలింగ్ బ్లాగ్ అయితే అందరూ కామెంట్ అయితే పెట్టండి. అలాగే మొహసిన్ అఫీషియల్ 1M ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి పెట్టిన వాళ్ళు అయితే మన వీడియోస్ అయితే ఫుల్గా అయితే వాచ్ చేసేసి నాకైతే కామెంట్ పెట్టేసేయండి. సో నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. అలాగే మన నెక్స్ట్ వీడియో కూడా వచ్చేస్తుంది. డే బై డే 2-3 డేస్కో మన వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.